మీరే అన్నారు అంటే
फोन फोन ना పట్టుకో ఇది చూడండి ఒక్క నిమిషం గండ్ర రాజా సింగరావు గారి వృద్ధితోటి ఏర్పడ్డ ఉప ఎన్నిక ఈ 2వ వార్డులో ఈరోజు వారి సతీమణి గండ్ర శిల్ప గారు నామినేషన్ వేయడం జరిగింది. వారు చనిపోకముందు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మా చైర్మన్ గారు కౌన్సిలర్లు ఇతర నాయకులందరూ వారికి మద్దతుగా ఈరోజు శిల్ప గారికి మద్దతుగా మేము అందరికీ రావడం జరిగింది. సాధారణంగా మనం మానవతా దృక్పథంతో ఎవరైతే చనిపోతే వారి కుటుంబాల్లోని వారి సతీమణి కానీ సభ్యులు కానీ నిలబడ్డప్పుడు మనం నైతికంగా కొంచెం మానవతంతో ఆలోచించి ఏకగ్రీవం కొరకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆడకూతురు ఎలక్షన్లలో వారిని పోటీ చేయించి మనము ఆ పరిస్థితి కల్పించే కంటే కూడా అన్ని మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్ కానీ తర్వాత ఇండిపెండెంట్లు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వారందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు వారి సంతాప సభలోనే వారు మాట్లాడినారు. ఎందుకంటే గండ్రరాజు గారి సతీమణిని నిలబెడితే ఏకగ్రీవం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కౌన్సిల్ తీర్మానం కూడా చేసిండ్రు. కాబట్టి మేము అందరికీ చెప్తున్నాం ఏంటంటే ఏకగ్రీవానికి మరి ఈరోజు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిండ్రు. ఎందుకంటే ఎవరికన్నా కొంతమంది పార్టీలకు వారికి అహం అడ్డం రావచ్చు టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేస్తే అని చెప్పి మీరందరూ సహకరిస్తే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే ఏకగ్రీవానికి మేమందరం కృషి చేస్తాం. లేకుంటే ఒకవేళ ఏకగ్రీవం కాని పక్షంలో మేము ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు మేమందరము ఖచ్చితంగా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గండ్ర శిల్ప గారిని గెలిపించడానికి ఈ యొక్క పోటీ సభ్యులు గండ్రాజు గారు అకాల మరణంతో ఈ పోటీ ఏర్పడడం జరిగింది.
దానిలో భాగంగానే మేము సందర్భ సభలనే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు డిక్లేర్ చేయడం జరిగింది. గండ్ర శిల్ప గారిని ఏకగ్రీవం చేద్దామని ప్రజలందరి వార్డు ప్రజలు మిగతా పార్టీ నాయకులతో కూడా అన్ని సంప్రదించి ఏకగ్రీవం చేద్దామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. గండ్రా చేసిన సేవలకు 2వ వార్డు ప్రజలు కూడా గుర్తించి ఏకగ్రీవానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. మిగతా పార్టీ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆడకూతురు ఎలక్షన్ల తిరుగుడు అనే ఉద్దేశంతో కొంచెం ఆలోచించి మీరు కూడా మా అందరికీ సహకరిస్తారని చెప్తున్నాం. ఎందుకంటే తను చేసిన సేవలు అవసరం ఉన్న సేవలు చాలా ఉండే అకాల మరణం చెంది అందరికీ బాధాకరమైన విషయమే. దానిలో భాగంగానే తన కాంగ్రెస్ నుంచి గెలుపొందినా కానీ త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. వచ్చినాక త్వరలోనే ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దానిలో భాగంగానే పార్టీ నాయకులు కానీ మా కౌన్సిలర్స్ కానీ మా పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ సహకరిస్తామని ఆమె చెప్పడం ధైర్యం కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అన్ని పార్టీల నాయకులు ప్రజలు కూడా 2వ వార్డు ప్రజలు కూడా సహకరించి అందరూ ఏకగ్రీవానికి సహకరించాలని కోరుతున్నాం. మా మొత్తం కౌన్సిల్ మద్దతు కూడా గండ్ర శిల్ప గారికి ఇవ్వడం జరుగుతుంది. రాజనరసింహారావు గారు సతీమణి అయిన నేను గండ్ర శిల్పాన్ని నా కోసం అందరూ మద్దతు తెలిపి పార్టీలకు అతీతంగా వారు చేసిన సేవలను గుర్తుంచుకొని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని పార్టీ పెద్దలు, 2వ వార్డు సభ్యులు, కోరుట్ల ప్రజలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ముందుకు రావడం జరుగుతుంది. నేను వచ్చింది రాజనరసింహారావు గారి ఆశయాలు ముందుకు నడిపించాలని, ప్రజలకు సేవ చేయాలని నేను ముందుకు వస్తున్నాను. నాకు సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే అందరూ సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తారని విన్నపించుకుంటున్నాను. మాట్లాడు మన రేపు ఉన్న నేను తీసుకోండి.